తమ గత ఘనకీర్తిని ఊహించుకుంటూ తమ జబ్బలు తామే చరుచుకుంటూ జనం మెచ్చిన సినిమాలు తీస్తున్నామనే మాయలో తనకు మాత్రమే నచ్చిన సినిమాలు తీసేస్తున్నారు. మరి దాని ఫలితం ఎలా ఉంటుందో ప్రత్యేకించి చెప్పాలా? నాకు నచ్చిందే నేను తీస్తాను అంటే ఇక్కడ కుదరదు. చివరకు నువ్వు తీసింది నువ్వే చూసుకోవాల్సి వస్తుంది. ఈ విషయం ప్రతి దర్శకుడు గ్రహించాలి. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, ఈ శుక్రవారం నక్షత్రం అనే సినిమా విడుదలైంది. ఈ సినిమా చూశాక ఇదంతా చెప్పాలనిపించింది. ఇక ఈ సినిమా గురించి చర్చించుకునే ముందు అసలు కథేంటో చూద్దాం. పోలీస్ ఇన్స్పెక్టర్ అవటమే జీవిత లక్ష్యంగా పెట్టుకున్న రామారావు కొన్ని కారణాల వల్ల కాలేకపోతాడు. చేసేది లేక చావుబోతాడు. పోలీస్ అంటే ఓ రక్షక భటుడు. ప్రతి వ్యక్తి ఓ రక్షక భటుడే. ప్రతి రక్షక భటుడు ఓ వ్యక్తే. పోలీస్ కాకపోయినా డ్యూటీ చెయ్యని తన మామ రామారావుకి ఓ పోలీస్ యూనిఫామ్ ఇస్తాడు. సీనియర్ పోలీస్ అధికారి అలెగ్జాండర్ యూనిఫామ్ అది. ఇక అప్పటి నుంచి రామారావు పోలీస్ కాకపోయినా అలెగ్జాండర్ యూనిఫామ్ వేసుకుని డ్యూటీ చేయడం మొదలెడతాడు. ఈ క్రమంలో బాంబు బీభత్సం సృష్టించబోతున్న ఓ తీవ్రవాదిని పట్టుకోబోతూ తాను పోలీసులకి దొరికిపోతాడు. అలెగ్జాండర్ యూనిఫామ్ లో ఉన్న రామారావుని పోలీసులు నిలదీస్తారు. అసలు అలెగ్జాండర్ ఎవరు? అతనెందుకు కనిపించటం లేదు? ఈ బాంబుల గోలేంటి? ఈ ప్రశ్నలకు సమాధానం మిగిలిన కథ. కృష్ణవంశీ అంటే జనాలకి తెలియని అభిమానం. ఈ మధ్య తను తీసిన సినిమాలు సరిగ్గా ఆడకపోయినా అతని సినిమా అంటే మాత్రం ఖచ్చితంగా చూస్తూ ఉంటారు. ఏదో అద్భుతం జరగచ్చని వారి ఆశ. అసలు ఈ సినిమా ఆయన తీసిన తీరు చూస్తే కృష్ణవంశీనేనా ఈ సినిమా తీసింది అనిపిస్తుంది. 20 ఏళ్ల క్రితమే కృష్ణవంశీ ఆగిపోయాడు అని ఈ సినిమా చూసిన చాలా మంది అంటున్నారు. కానీ అలా చెప్పడానికి కూడా లేదు. ఎందుకంటే అప్పుడు తీసిన సినిమాలు ఇప్పటికీ బానే ఉంటాయి కదా. ఈ సినిమా చూశాక తను పూర్తిగా రిలాక్స్ అయిపోయాడు అనిపిస్తోంది. చిన్న చిన్న లాజిక్లను కూడా ఆయన మిస్ అయిపోయాడు. హైదరాబాద్ నడి రోడ్డు మీద వందలాది మంది చూస్తుండగా ఓ పోలీస్ అధికారి బాంబ్ దాడికి బలైపోతే ఆ అధికారి ఏమయ్యాడు అని పోలీసులందరూ వెతుకుతూ ఉంటారు. ఇంతకంటే దారుణం ఇంకేమైనా ఉంటుందో చెప్పండి? బాంబు వేలిన ప్రదేశానికి పోలీసులు వెళ్లరా? అక్కడ దొరికిన ఆనవాళ్లతో చనిపోయింది ఎవరో తెలుసుకోవటం పోలీసులకి ఎంత పని? ఈ మాత్రం ఆలోచన కూడా లేకుండా కోట్లు ఖర్చు పెట్టి సినిమాలు తీస్తారా? సర్టిఫికెట్లు కాలిపోతే జీవితమే నాశనం అయిపోయిందని బాధపడే రోజులు ఎప్పటివి? ఆన్లైన్ లో సర్టిఫికెట్లు వస్తున్న కంప్యూటర్ యుగం ఇది. ఆ మాత్రం ఆలోచన ఉండదా? 20 ఏళ్ల క్రితం పోలీసుల టోపులు ఎలా ఉండేవో కూడా ఆయనకు తెలియదంటే నిజంగా బాధాకరం. ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెట్టే కథనం. రణగొణ ధ్వనులు తప్ప సాహిత్యం వినిపించని పాటలు. పాటల్లో హీరోయిన్ల వికారపు చేష్టలు. వికారంగా ఒళ్లు చూపించటమే శృంగారం అనుకుంటే ఎలా? ఓ తండ్రి కూతుర్ని తీసుకుని ఈ సినిమాకి రాగలడా? ఓ అన్న చెల్లెలతో ఈ సినిమా చూడగలడా? పాత్రధారుల విషయానికి వస్తే సందీప్ కిషన్ చక్కగా చేశాడు. సెకండ్ హాఫ్ లో ఎంటర్ అయిన సాయి ధరమ్ తేజ్ పాత్రపై ఆడియన్స్ చాలా ఆశలు పెట్టుకున్నారు. కానీ ఆ స్థాయిలో ఆ పాత్ర ఉండదు. తనీష్ పర్ఫార్మెన్స్ ఈ సినిమాకు హైలైట్. తను ఇందులో ప్రతినాయకుడిగా నటించాడు. తులసి గత చిత్రాల మాదిరిగానే కావాల్సినంత అతి చేసేసింది. ఇక సాంకేతికంగా ఈ సినిమా చెప్పుకోదగ్గ స్థాయిలో లేదు. చివరిగా చెప్పేది ఏంటంటే, కృష్ణవంశీ మంచి దర్శకుడు. సరిగ్గా ఆయన ప్రతిభకు పదును పెడితే ఖచ్చితంగా మళ్లీ పాత వైభవాన్ని సాధించగలరు. మళ్లీ ఆయన నుంచి మంచి సినిమాలు రావాలని కోరుకుందాం.